నమస్తే, నా పేరు ప్రశాంతి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ విశాఖలో పర్యటించారు. ఈ నెల 21న నగరంలో జరిగే ఇంటర్నేషనల్ యోగా డేకు ప్రధాని హాజరు కానున్న నేపథ్యంలో ఆర్కే బీచ్లో ఏర్పాట్లను సీఎం పరిశీలించారు. అనంతరం స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, పి నారాయణ తదితరులతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. is the breakup of the audience at the main venue, sir. Main venue vachetapudiki, as I said, sir, C1 is the compartment which is located in the front of the D, sir. So front of the D lo unna C1 compartment lo manaki from the stage, sir, stage nunchi chuste right side PM varu tarvata defense personnel madhyalo cheyadam jarugutundi, sir. Left side other senior dignitaries would that as on today. అమావాస్య అయితే సముద్రం కూడా ఎనిక్కి కొడుతుంది, కానీ 5 రోజుల తర్వాత వస్తూ ఉంది. కాబట్టి దానికి కూడా ఒక 2 మనకు అడ్వాంటేజెస్. ఎంతవరకు సముద్రం వస్తుంది చూడాలి. ఈ 2 వచ్చిన తర్వాత ఇక్కడ సింగిల్ లొకేషన్లో 5 lakhs అంటే విశాఖపట్నం, కంటిన్యూస్ లొకేషన్లో 3 lakh ప్లస్ ఉండే పరిస్థితి వస్తుంది. 3 lakhs కూడా మ్యాక్సిమం విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాలో ఆర్గనైజ్ చేశారు. ఒక 25,000 మెంబర్స్ని అరకు నుంచి పాడేరు ఆ ఏరియాలో ఎవరైతే ఇటీవల కాలంలో గిన్నీస్ రికార్డు కోసం కాకపోయినా ఎగ్జిబిట్ చేశారు, బాగా పాజిటివ్గా వాళ్ళంతా మోటివేట్ అయ్యారు. వాళ్ళకు కూడా ఈజీ టు డెమాన్స్ట్రేట్. అలాంటి 25,000 మెంబర్స్ మనం పెట్టాం. నేను ఇప్పుడే పోయి చూపించాను ఆంధ్ర యూనివర్సిటీ. అక్కడ కూడా మనకు వచ్చింది ఏంటంటే 25,000 మందికి అరేంజ్ చేశారు. ఒకవేళ కానీ రెయిన్ ఏదైనా వస్తే స్కీమ్ బి కింద అది రెడీగా ఉంటుంది. ఇక్కడ కానీ ఏమాత్రం వర్షం పడి డిస్టర్బ్ అయితే ఇమీడియట్గా అక్కడ షిఫ్ట్ చేస్తాం వెన్యూ. దానికి కూడా రెడీగా, లేకపోతే అక్కడ వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేస్తారు. ఆ పిల్లలు అక్కడి వాళ్ళు అక్కడ డెమాన్స్ట్రేట్ చేస్తారు. సైమల్టేనియస్గా ఈవెంట్ పూర్తి అవుతుంది. ఇప్పుడు ఇది కాకుండా ఇంకొక పక్కన మనం చూస్తే 2 crore పీపుల్ని రాష్ట్రం మొత్తం ఆ రోజు పార్టిసిపేట్ చేసేట్టుగా పర్ఫార్మింగ్ యోగా, సార్. అదే విధంగా మనం అడిషనల్ ప్లాట్ఫామ్ రైట్ సైడ్ కి పక్కన ఆన్ ద బీచ్ ఫ్రంట్ 300 మంది పట్టే విధంగా ఒక ఎలివేటెడ్ ప్లాట్ఫామ్ కూడా చేస్తున్నాం, సార్. సో దాంట్లో కూడా చేసే విధంగా మనము ఏర్పాటు చేసుకున్నాం, సార్. C1 వచ్చేటప్పటికి, సార్, ఈ బ్యాలెన్స్ అఫీషియల్స్ అందరూ కూడా నేవీ అఫీషియల్స్ C1 లో మనము అకామిడేట్ చేస్తాం, సార్. C2 లో కోస్ట్ గార్డ్, నేవీ అఫీషియల్, ఈ విధంగా C5 వరకు నేవల్ అఫీషియల్స్ ముందు పెట్టి VVIPs మాత్రం ఉండే విధంగా మనం ప్లాన్ చేస్తున్నాం, సార్. ఈ C1 లో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, ముందు చెప్పినట్టు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ హూ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ యోగా, అదేవిధంగా నేషనల్, అదేవిధంగా స్టేట్ లెవెల్ కాంపిటీషన్ విన్నర్స్ కూడా ఈ కంపార్ట్మెంట్ లో ఉంటారు, సార్. యోగా గురూస్, ఒక ప్రామినెంట్ పీపుల్ హూ ఆర్ సపోర్టింగ్ us ఇన్ ద ప్రాసెస్, సార్. దర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ట్రైనింగ్ ద ఇన్స్ట్రక్టర్స్ అండ్ డెమాన్స్ట్రేటర్స్, సార్. వాళ్ళకి కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది, సార్. నేవీలో నుంచి సీనియర్ ఆఫీసర్స్ వస్తారు, సార్, వాళ్ళకి ఇక్కడ. అదేవిధంగా మిగతా ఎంటిటీస్, సార్, మనకి ఆ వాళ్ళ నుంచి కూడా ఇక్కడ కేటాయించడం జరుగుతుంది, సార్. అదేవిధంగా బ్యాలెన్స్ కంపార్ట్మెంట్, సార్, మెయిన్ స్ట్రెచ్ లో పాండ్రంగాపురం ఆ దగ్గర ఉన్న పరిధిలో ఉన్న ప్రజలు వచ్చి పాల్గొనే విధంగా C7, 8, 9, 10, సార్, ఈ 4 వాళ్ళకి కేటాయించడం జరిగింది, సార్. C11 నుంచి మనకి మామూలు ప్రజలు వచ్చే విధంగా ఎక్కడికెక్కడ ఫస్ట్ సిటీ పోర్షన్ అంతా విశాఖపట్నం వాళ్ళకి కేటాయించడం జరిగింది, సార్. లా కాలేజ్ రోడ్ మొత్తం అనకాపల్లి వాళ్ళు కేటాయించడం జరిగింది, సార్. తిమ్మాపురం వరకు మనకి we have given it to the విజయనగరం పీపుల్, సార్. తర్వాత నుంచి భీమిలి దాకా, భీమిలి వారికి, శ్రీకాకుళం వాళ్ళకి కేటాయించడం జరిగింది, సార్. సో వాళ్ళు రూట్స్ క్రిస్ క్రాస్ కాకుండా వాళ్ళ డైరెక్షన్, ఒక డైరెక్షన్ లోనే బస్ వచ్చే విధంగా, ఒక డైరెక్షన్ లోనే దింపేసి వెళ్లే విధంగా ఈ ప్లానింగ్ అన్ని మనం చేయడం జరిగింది, సార్. ఇప్పుడు నిన్న డిఫరెంట్ టీమ్స్ వచ్చారు, సార్, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా. సో పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ the district administration teams have jointly done the inspection, sir, with their input, sir. If there are any minor changes in the routes or parking places, we'll work out, sir. By today, worst case tomorrow, avanni kuda complete ga manaki freeze అయిపోతాయి, sir. So ivanni kuda సచివాలయ స్థాయి దాకా చేరే విధంగా మొత్తం ఇన్ఫర్మేషన్, ఎవరు ఎక్కడ బస్సు ఎక్కాలి, ఏ